మరో కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు. మనకైతే హెచ్పిసిఎల్ అనే సంస్థ నుండి ఒక నోటిఫికేషన్ వచ్చిందండి. హెచ్పిఎల్ సంస్థలో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ విభాగాలలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీలు అయితే ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీలను భర్తీ చేయాలనే ఉద్దేశంతో ఈ హెచ్పిసిఎల్ అనే సంస్థ ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. మరి ఈ నోటిఫికేషన్ సంబంధించి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఈ ఖాళీలకు సంబంధించి అప్లికేషన్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది, ఈ పోస్టులకు సంబంధించి ఎవరెవరు అర్హులు, ఏజ్ ఎంత ఉండాలి, ఫీజు ఎంత ఉంది, ఎంపిక ఎలా జరుగుతుంది, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అయితే మనం వీడియోలో తెలుసుకుందాం. హాయ్, హలో, వెల్కమ్ టు T1 అకాడమీ. నేను మీ ఆజాద్. హెచ్పిసిఎల్ అంటే అసలు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. మనకి ఏదైనా ఒక నోటిఫికేషన్ ఒక సంస్థ నుంచి వస్తే ఆ నోటిఫికేషన్ని అప్లికేషన్ చేసుకోవడానికంటే ముందు ఆ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి వచ్చింది, దాని యొక్క పూర్వపరాలను తెలుసుకున్న తర్వాతనే నోటిఫికేషన్కి అయితే అప్లికేషన్ చేసుకోవాలి. మరి ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి వచ్చింది, ఏ సంస్థ నుండి వచ్చింది అంటే హెచ్పిసిఎల్ అనే సంస్థ నుండి అయితే వచ్చింది. మరి ఈ హెచ్పిసిఎల్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1974లో ఏర్పాటు చేశారు. మరి ఈ హెచ్పిసిఎల్ అనే సంస్థ ఒక మహారత్న హోదా కలిగిన సంస్థ. మరి ఈ హెచ్పిసిఎల్ అనే సంస్థకి మహారత్న హోదాను ఎప్పుడు కల్పించారు అంటే 2019లో కల్పించారు. మరి ఒక సంస్థకి మహారత్న హోదాని కల్పించాలంటే ఏ ప్రమాణాలు ఉండాలంటే అంతకుముందే ఆ సంస్థ నవరత్న హోదాను కలిగి ఉండాలి. అది మొదటి పాయింట్. రెండో పాయింట్ వచ్చేసి ఏంటంటే గడిచిన 3 సంవత్సరాల్లో ఆ సంస్థ యొక్క లాభం 5,000 కోట్ల కంటే ఎక్కువగా ఉండాలి. అది కూడా ఎప్పుడు పన్నులు చెల్లించిన తర్వాత వార్షిక లాభం వచ్చేసి 5,000 కోట్ల కంటే ఎక్కువ ఉండాలి. గడిచిన 3 సంవత్సరాల్లో ఆ సంస్థ యొక్క నికర విలువ వచ్చేసి 15,000 కోట్ల కంటే ఎక్కువగా ఉండాలి. గడిచిన 3 సంవత్సరాల్లో దాని యొక్క టర్నోవర్ వచ్చేసి 25,000 కోట్ల కంటే ఎక్కువగా ఉండాలి. భారత స్టాక్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో ఎన్ఎస్సి అండ్ బిఎస్సిలో పేరు నమోదై ఉండాలి, అంటే లిస్ట్ అవుట్ అయి ఉండాలి. ఈ 3 ప్రమాణాలను ఏ సంస్థ అయితే పాటిస్తుందో ఆ సంస్థకైతే మహారత్న హోదాని అయితే కల్పించడం జరుగుతుంది. మరి ఒక సంస్థకి మహారత్న హోదాని కల్పించడం వల్ల ప్రయోజనం ఏంటంటే సాధారణంగా ఏదైనా ఒక కొత్త ప్రాజెక్ట్ చేపట్టాలంటే ఖచ్చితంగా భారత ప్రభుత్వ పర్మిషన్ అయితే ఉండాలి. కానీ మహారత్న హోదా పొందిన కంపెనీలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఒక కొత్త ప్రాజెక్టును చేపట్టాలంటే 5,000 కోట్ల వరకు కూడా భారత ప్రభుత్వం యొక్క పర్మిషన్ అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు. వీళ్ళు స్వతంత్రంగా ఆ కొత్త ప్రాజెక్టును మాత్రం చేపట్టవచ్చు. అంతేకాకుండా విదేశాలలో ఒక కంపెనీని కొనాలన్నా లేదా మన కంపెనీ విలీనం కావాలన్నా కానీ భారత ప్రభుత్వం యొక్క పర్మిషన్ అయితే అవసరం లేదు. వీళ్ళు స్వతంత్రంగా అయితే నిర్ణయం చేసుకోవచ్చు. ఈ 2 లాభాలు అయితే ఉన్నాయి. దేనికి? మహారత్న హోదా కలిగిన కంపెనీలు ఏవైతే ఉంటాయో వాటికి ఈ 2 ప్రయోజనాలు ఉన్నాయి. నోటిఫికేషన్ విషయానికి వచ్చేసరికి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీస్, వీటికి సంబంధించి అప్లికేషన్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందంటే ఫిబ్రవరి 16, 2026 నుండి ప్రారంభమై మార్చి 2, 2026 వరకు అయితే క్లోజ్ అయిపోతుందండి. మరి ఈ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీలకు సంబంధించి ఎవరెవరు అర్హులు అంటే కేవలం ఇండియన్స్ మాత్రమే అర్హులు. మరి ఈ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీల పోస్టులకు సంబంధించి ఏజ్ వాళ్ళు అర్హులు అంటే మార్చి 2, 2026 నాటికి కనీసంగా 18 సంవత్సరాలు, గరిష్టంగా 25 సంవత్సరాలు ఎవరికైతే కలిగి ఉంటాయో వాళ్ళందరూ కూడా ఈ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనింగ్ పోస్టులకైతే ఎలిజిబుల్. మరి ఈ ట్రైనింగ్కి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందా అంటే ఉంటుంది. ఎంత ఉంటుందంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు వచ్చేసి 5 సంవత్సరాలు ఉంటుంది, ఓబీసీ వాళ్ళకు వచ్చేసి 3 సంవత్సరాలు ఉంటుంది, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉంటుందో వాళ్ళకు వచ్చేసి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. మరి ఈ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీలకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఎవరైతే సివిల్లో కానీ, మెకానికల్లో కానీ, ఎలక్ట్రికల్లో కానీ, ఇన్స్ట్రుమెంటేషన్లో కానీ గ్రాడ్యుయేట్స్ పూర్తి చేస్తారో వాళ్ళందరూ కూడా ఈ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్ట్కి అయితే ఎలిజిబుల్. అది కూడా ఎలా అంటే జనరల్ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు అయితేనేమో 60% మార్కులతో పాస్ కావాలి. అదే ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు, వికలాంగులు అయితేనేమో 50% మార్కులతో క్వాలిఫై కావాలి. మరి వీళ్ళు ఎప్పుడు చేసినా ఎలిజిబులా అంటే కాదండి. ఏప్రిల్ 1, 2023 తర్వాత ఎవరైతే డిగ్రీ పాస్ అయి ఉంటారో, ఎందులో మెకానికల్లో కానీ, సివిల్లో కానీ, ఎలక్ట్రికల్లో కానీ, ఇన్స్ట్రుమెంటేషన్లో కానీ ఎవరైతే ఇంజనీరింగ్ డిగ్రీ పాస్ అయి ఉంటారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. 2023 కంటే ముందు ఎవరైతే చేస్తారో వాళ్ళు మాత్రం ఈ ట్రైనింగ్కి అయితే ఎలిజిబుల్ కాదు. కేవలం 2023 తర్వాత చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఈ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీలకు సంబంధించి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే 608 ఖాళీలు ఉన్నాయి. ఈ 608 ఖాళీలలో మన ఉమ్మడి రాష్ట్రాలకు ఎన్ని ఉన్నాయంటే
ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి 62 ట్రైనింగ్ స్లాట్లు అయితే ఖాళీగా ఉన్నాయి. అదే మన తెలంగాణ విషయానికి వచ్చేసరికి 22 స్లాట్స్ అయితే ఖాళీగా ఉన్నాయి. మరి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీలకు సంబంధించి ఎంపిక ఎలా ఉంటుంది? ఎంపిక వచ్చేసి ఒకే దశలో ఉంటుంది. దీనికి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉండదండి. కేవలం మీకు డిగ్రీలో వచ్చిన మార్కుల ఆధారంగా మాత్రమే ఈ అప్రెంటిస్ పోస్టులకైతే ఎంపిక చేయడం జరుగుతుంది. అంటే మీకు ఇంజనీరింగ్లో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా మాత్రమే మిమ్మల్ని అయితే ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. మరి ఈ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీస్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? అంటే కేవలం 1 సంవత్సరం మాత్రమే ఉంటుంది. ఈ 1 సంవత్సరంలో మంత్లీ వచ్చేసి శాలరీ వచ్చేసి 25,000 రూపాయలు ఉంటుంది. స్టైపాండ్ అంటారు దీన్ని, శాలరీ అని కాదు కానీ స్టైపాండ్ వచ్చేసి 25,000 రూపాయలు. ఇది కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, ఈ హెచ్పిసిఎల్ సంస్థ ఇస్తుంది. ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి T1 అకాడమీ.